హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా వరకు చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ 4కి ఎలా లేవాలి, మా వాళ్ళకి కావట్లేదు, ఒక రోజు లేస్తున్నాం, 2 రోజులు లేస్తున్నాం, తర్వాత మా వాళ్ళకి కావట్లేదు. సో దీనికి సొల్యూషన్ ఏంటి నేను చెప్తాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి స్టార్ట్ స్మాల్. ఏంటి స్టార్ట్ స్మాల్? సో చాలా వరకు మనలో చాలా మంది ఏమనుకుంటామంటే, మన యూజువల్గా ఇచ్చే టైం మార్నింగ్ ఒక కాలేజ్ స్టూడెంట్ అయితే చాలా వరకు 6:37 ఆ టైంకి లేస్తాడు, అదే డే స్కాలర్ అయితే. ఒకవేళ హాస్టలర్ అయితే ఇంకా 8:39 ఆ టైం అయిపోద్ది. సో చాలా వరకు ఎర్లీ మార్నింగ్ లేవడం ఒక స్టూడెంట్ లైఫ్కి బాగా ఇబ్బంది. అంటే కొంతమంది లేస్తారు, అందరని కాదు. సో చాలా వరకు ఒకవేళ మీరు లేచే టైం ఫర్ సపోజ్ 6:30 అనుకోవచ్చు. సో యూజువల్గా మీరు నైట్ 12-12:30కి పడుకొని మార్నింగ్ 6:30కి లేస్తారు. సో మిమ్మల్ని ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4కి లేకమంటే, సో మీలో ఫస్ట్లో ఫుల్ మోటివేషన్ ఉంటుంది, ఎలాగైనా లేవాలి లేవాలి అనుకుంటారో ఆబ్వియస్గా మీరు లెగుస్తారు. సో నా వీడియో చూసో ఎవరితో 4 AM ఎవరో ఒకటి చెప్పడమో, మీ టీచర్ ఎవరో ఒకటి చెప్పడం వల్ల ఒక మంచి మోటివేషన్ వస్తుంది. ఫస్ట్ రోజు ఖచ్చితంగా లేస్తారు మార్నింగ్ 4కి. సెకండ్ రోజు కూడా కొంచెం ఇబ్బంది పడినా లేస్తారు. ఆ థర్డ్ డే వచ్చేసరికి అది సండే రావడం, లేకపోతే అప్పుడే ఎగ్జామ్స్ అవ్వడమో, లేకపోతే అప్పుడే ఏదైనా ఊరు వెళ్ళడమో, అప్పుడే నైట్ ఏదైనా మూవీకి వెళ్ళడం వల్ల ఈ ఒక్క రోజే కదా, రేపటి నుంచి చేద్దాం, ఈ ఒక్కరోజు మార్నింగ్ 6:30కి లేవచ్చు, ఒక్క రోజుకి ఏం కాదు కదా అని చెప్పి ఆ ఒక్కరోజు 6:30కి అయితే లేస్తారు. మళ్ళీ తర్వాత రోజు ఏమవుద్ది, ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎలాగో నిన్న లేసి ఏం చెయ్యట్లేదు, మనం టైం పాస్ చేస్తున్నాం, ఏముందిలే ఇంకా పడుకోవచ్చులే అని చెప్పి మళ్ళీ తర్వాత నుంచి 6:30కే స్టార్ట్ అవుతుంది. ఇది చాలా వరకు మీలో చాలా మంది దీన్ని ఫేస్ చేసే ఉంటారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా మంది ఏం చెప్తారంటే, మీ టీచర్స్ అయినా కానీ, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా కానీ, మార్నింగ్ 4 AM లేవాలి, 5కి లేవాలి, మీ జీవితం సక్సెస్ అయిపోద్ది, సూపర్గా ఉంటుంది, ఇలా చెప్తారు. సో మార్నింగ్ లేవడానికి మెయిన్ థింగ్ ఏంటంటే, మనం అంటే మీరు ఒక స్టూడెంట్ అయినా, ఒక జాబ్ చేసే ఎంప్లాయీ అయినా, ఎవరైనా కానీ మనం ఒక రష్లో ఉంటాం. అంటే మార్నింగ్ లేవడం కాడి నుంచి నైట్ పడుకునే దాకా ఇంకా పరిగెట్టడం, ఇంకా లేచిన వెంటనే అంటే రెగ్యులర్గా లేచే వాళ్ళకి పర్లే, ఆఫీస్ 9:30కి ఉంటే 9కి లేచి రెడీ అయ్యి వెంటనే ఆ 10 minutesలో ఆఫీస్కి వెళ్ళడం, ఇలా చాలా మంది చేస్తారు. కాలేజ్ హాస్టల్ వాళ్ళు అయితే 9:30కి క్లాసెస్ అయితే 9:15కి లేచి వెంటనే ఆ 15 minutesలో టిఫిన్ చేయకుండా జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి బ్యాగ్ తగ్గించుకుని క్లాసెస్కి వెళ్ళే వాళ్ళు చాలా మందే ఉంటారు. నేను ఇన్ఫాక్ట్ చాలా మందిని చూశాను. సో ఇప్పుడు ఇలా ఉంటే ఏమవుద్ది, ఇలా ఉంటే చాలా వరకు అంటే మనం ఒక రష్లో ఉంటాం, మనతో మనకి స్పెండ్ చేసుకునేంత ఉండదు, ఏం ఎటు వెళ్తుంది లైఫ్ ఏం ఉండదు. ఒకవేళ ఈవినింగ్ వచ్చేసినంత కుదురుగా ఉంటామంటే, ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో, రూమ్మేట్స్తో, అలా హాస్టల్లో అలా రూమర్స్, అలా గాసిప్స్, అలా టైం వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళతో ఫోన్ చేయాలి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. సో అదే డే స్కాలర్కి అయితే జర్నీలో చాలా వరకు పోద్ది, 6:37 అవుద్ది. వాడు ఫోన్ చేస్తాడు, ఒక 1 hour 1.5 hour ఫోన్ చూస్తూ ఉంటాడు, 7:30 8 అయిపోతే భోజనం చేస్తాడు, ఏదైనా సినిమా చూద్దాంలే, ఉంటే స్టూడెంట్ కదా, సినిమా ఆబ్వియస్గా చూడాలనుకుంటాడు, అలా పెడతాడు, అలా లైఫ్ అంతా అయిపోద్ది. ఇక్కడ వీడితో మాట్లాడుకునే స్పేస్ ఉండదు. అండ్ సండే వస్తే చాలా వరకు డే స్కాలర్ అయినా హాస్టలర్స్ అయినా వాళ్ళు చాలా లేట్గా లేస్తారు. ఆ సండే మొత్తం కూడా బయటికి ఎక్కడికైనా వెళ్ళడమా, లేకపోతే ఏదైనా ఒక మంచి ప్లాన్స్ పెట్టుకుంటారు. సో ఇక్కడ మీతో మీరు స్పెండ్ చేసుకునే టైం ఉండట్లా. సో మెయిన్ ఇక్కడ మార్నింగ్ లేవడం వల్ల ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీరు లేచిన వెంటనే మీ ఎన్విరాన్మెంట్ మొత్తం చాలా సైలెంట్గా ఉంటుంది. ఒకవేళ మీరు పల్లెటూరులో ఉన్నట్లయితే ఆ పక్షుల సౌండ్లు కానీ, పల్లెటూరు వాతావరణం కానీ ఒక ప్లెజెంట్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ సిటీస్లో అయితే మీకు నియర్ బై ఖచ్చితంగా పార్క్స్ ఉంటాయి. ఒక బెంగళూరు, హైదరాబాద్లో చూసుకుంటే ప్రతి ఏరియాకి ఎక్కడ దిక్కున ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్కి వెళ్ళి జస్ట్ మెడిటేషన్ చేసి, జస్ట్ వాతావరణం అంటే, ఇప్పుడు 5కి లేచి నువ్వు మొత్తం చదివేసి మొత్తం ఉద్ధరించమని చెప్పట్లా. బట్ ఏంటంటే, నువ్వు నీతో టైం స్పెండ్ చేసుకోవాలి. అంటే టైం అంటే మెడిటేషన్ వల్ల ఇప్పుడు మీకు అంటే మెడిటేషన్ చేస్తే ఏముంటుంది, ఒక 10 minutes కళ్ళు మూసుకొని అలా ఆలోచిస్తాం, దీనివల్ల యూజ్ ఏంటి అనుకుంటారు. బట్ మీరు ఇది లాంగ్ టర్మ్లో అంటే మెడిటేషన్ మీరు ఇప్పటి నుంచి ఒక 2 to 3 years అలా మెడిటేషన్ చేశారంటే మీకు దాని బెనిఫిట్ అర్థం. మీకు ఇనిషియల్గా వచ్చేది ఏది కూడా సక్సెస్ని తీసుకురాదు. అది మీకు రిజల్ట్ ఇప్పుడు కనబడదు, అదొక 3 to 4 years తర్వాత రిజల్ట్ కనిపిస్తే చూసారా, అప్పుడు అనుకుంటారు మీ మైండ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, మీరెంత ఎమోషనల్, అంతా మీ బ్రెయిన్ ఎలాంటి థింగ్స్ని హ్యాండిల్ చేయగలదు, ఇదంతా కూడా మీకు అప్పుడు అర్థమవుద్ది. సో ఇప్పుడు మార్నింగ్ 4 AM లేవాలి. నేనైతే 4 AM లేస్తాను కదా, నా ఛానల్లో నేను ఎప్పటి నుంచో, నేను ఇప్పుడే కదా, చిన్నప్పటి నుంచి కూడా లేచేవాడిని. బట్ కన్సిస్టెంట్గా ఉండేవాడిని కాదు. సేమ్ నేను చెప్పాను కదా, నేను ఏదో స్టార్టింగ్ నుంచి 4 AM కంటే 4 AMకి లేచి అలా ఏం లేదు. నేను 2025లో
జనవరిలో ఒకసారి ఛాలెంజ్ స్టార్ట్ చేశాను, బట్ ఇలా వీడియోస్ అవి పోస్ట్ చేయలేను నేను. బట్ జాన్, ఫెబ్, మార్చ్ 3 months ఎంత లేట్గా పడుకున్నా నైట్ 1:30కి పడుకుని మార్నింగ్ 4కి లేచిన రోజులు ఉన్నాయి. సో 3 months నేను మార్నింగ్ 4కే లేచాను. ఎక్కడ పెళ్ళికి వెళ్ళినా, ఎలా వెళ్ళినా, ఎక్కడ ఉన్నా 4కే లేచా. నైట్ సెకండ్ షో సినిమాకి వెళ్ళినా కూడా 4కే లేచా. అయితే 3 months నాకు అది కొత్త ఏం కాదు. నా చిన్నప్పటి నుంచి కూడా నేను 3కి లేవడం, 3:30కి లేవడం, 4కి లేవడం, సో ఇదంతా. అయితే ఒకరు అడుగుతున్నారు, ఆ 4కి లేస్తున్నారు కదా మధ్యలో పడుకుంటారా మీరని. చాలా వరకు ఈ ఛాలెంజ్ అంటే నేను యూట్యూబ్లో స్టార్ట్ చేశాను కదా ఈ ఛాలెంజ్ అప్పుడు ఒక్కసారి కూడా నేను పడుకోలేదు. ఒకే ఒక్కసారి ఎప్పుడు పడుకున్నానంటే ఆ ముందు రోజు ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరు వెళ్ళడం వల్ల ఏంటంటే ఆ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ అసలు నిద్రే లేదు. అప్పుడు 4కి లేచాను, 6 వరకు నా థింగ్స్ నేను చేసుకుని 6కి జస్ట్ నాపేసాను ఒక్కరోజే. తర్వాత అప్పటి నుంచి ఇంకెప్పుడు అసలు పడుకోవడం అనేది డెస్టినరీలో ఉండదు 4కి లేచిన వెంటనే. సో ఇది ఇప్పుడు 4కి లేచినప్పుడు నేను ఏం చేస్తాను ఏంటన్నది ఆ బ్లాగ్ మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు మీరు ఎలా లేవాలి సింపుల్గా చెప్తాను. స్టార్ట్ స్మాల్ అన్నదానికి ఇప్పుడు న్యాయంగా ఉంటుంది, డీటెయిల్గా వినండి. మీరు ఒకవేళ 6కి లేస్తే, సో మెయిన్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ టైం అయినా లేవచ్చు. 7కి, 6:30, 5:30, 7:30 ఏ టైం అయినా మీరు లేచేదానికి ఒక 10 minutes ముందు లేవండి. అంటే ఫర్ సపోజ్ నేను ఇప్పుడు 6కి లేస్తున్నా మార్నింగ్, ఓకే 5:50కి లేద్దామని చెప్పి అలారం పెట్టుకోండి. 10 minutes వల్ల మీ బ్రెయిన్ అదేం తీసుకోదు, హెక్టిక్గా ఏమవ్వదు. ఎందుకంటే 10 minutes కదా లేవచ్చు అని చెప్పి లేస్తారు. సో అలాగా 2 weeks, 3 weeks. ఎందుకు 2 weeks, 3 weeks అంటున్నానంటే అది మీ బాడీ మెకానిజం బట్టి ఉంటుంది. సో మీరు లేవాలనుకుంటే లేచిపోవచ్చు 5-10 minutes, పెద్ద డిఫరెన్సే కాదు. బట్ ఏంటంటే ఇక్కడ మీ బాడీకి మీరు అలవాటు చేస్తున్నారు రొటీన్, 5:50కి లేవాలి, 5:50కి లేవాలి, 5:50కి లేవాలి అని చెప్పి. సో ఎలా ఒక 1-2 weeks మీరు 5:50కి లేచారంటే ఆ నెక్స్ట్ వీక్ ఆ 10 minutes కాస్త ఇంకొక 20 minutes లేకపోతే మళ్ళీ 10 minutes. అది మెయిన్, అది మీ బాడీ మెటబాలిజం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 5:50కి మీరు వెంటనే అలారం ఏం పెట్టుకోకుండా మీరు రెగ్యులర్ టైం 6 అయితే ఆబ్వియస్గా మీకు 5:50కి మీకు వస్తుంది. ఒకవేళ మీరు అలారం పెట్టుకున్నా ఒక 2 weeks మీరు అలవాటు అయిపోతుంది కాబట్టి మీకు అలారం పని ఉండదు. ఆబ్వియస్గా మీరు 5:50 అయితే లేచిపోతారు. సో ఈ 5:50 అయిన తర్వాత కూడా అంటే మీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. 5:40 పెట్టుకుందామా, 5:30 పెట్టుకుందామని. సో మళ్ళీ 10 minutes, మళ్ళీ 2-3 weeks అలా కంటిన్యూ చేయాలి. ఏంటి ఇలా చెప్తున్నావు, నేను ఒక్క రోజులోనే 4కి లేచిపోవాలనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రొటీన్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే మార్నింగ్ లేవడం కాదు, ఈ రొటీన్ మీరు సెటప్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీకు టైం పట్టొచ్చు. ఇది ఆబ్వియస్గా మీరు ఇప్పుడు 6కి లేచేవాడు ఒక 4కి లేవాలంటే కంటిన్యూస్గా వాళ్ళకి 4 to 5 months పట్టుద్ది. ఎందుకంటే మీరు మీ బాడీకి అలవాటు చేస్తున్నారు. ఈ రొటీన్ ఒక్కసారి సెట్ అయిందంటే గుర్తుపెట్టుకోండి, ఈ రొటీన్ ఒకసారి సెట్ అయిందంటే మీరు మీ లైఫ్ టైం ఇంకా 4కి లేవడం అనేది ఇంకా పక్కా మీ బాడీ అలవాటు పడిపోతుంది దానికి. సో ఇప్పుడే నేను రేపటి నుంచే 4కి లేచిపోవాలి, నేను టైం వేస్ట్ చేసుకోకూడదు, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. జస్ట్ మీరు లేచే టైం ముందే ఒక 10 minutes ముందు స్టార్ట్ చేయండి. సో 10 minutes, 2 weeks తర్వాత మళ్ళీ 10 minutes, మళ్ళీ 2 weeks తర్వాత మళ్ళీ 10 minutes. ఒకవేళ మీకు 10 minutes కానీ 20 minutes లేగాలంటే వీక్ పెంచుకోండి. ఇట్ ఇస్ అపాన్ యూ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ వీక్ అంటే 10 minutes ముందు మీరు ఖచ్చితంగా లేవాలి. సో ఎలా అయితే మీరు బిల్డ్ చేసుకుంటారు మీ మొమెంటమ్ని, అలాగా మీ సెకండ్ వీక్స్ అంటే మీ టైంని బట్టి ఒకనొక పాయింట్లో 4కి లేచే టైం వస్తుంది. అంటే 10 minutes, 10 minutes అలా 3 weeks అలా అయిపోయిన తర్వాత 5 నెలలకో, 6 నెలలకో, 4 నెలలకో లేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మీ బాడీ దానికి అలవాటు అవుద్ది. దానివల్ల మీరు ఇంకా అలారం పని కూడా ఉంటుంది మీకు. డైరెక్ట్ ఇంకా 4 అయితే ఆబ్వియస్గా మీకు మెయిల్కి వచ్చేస్తుంది. సో మెయిన్ ఇక్కడ మనం మన బాడీని అలవాటు చేస్తాము. సో ఏదైనా మనం నేర్చుకోవాలన్నా, ఏదైనా మన బాడీకి అలవాటు చేయాలన్నా ఇప్పుడు ఎక్సర్సైజ్ ఉంది, ఒకే రోజులో కండలు పెంచడం అంటే పెంచలేం కదా. సో జిమ్కి వెళ్ళినట్టు నేను జిమ్ చేశాను, ఒక 10 గంటలు చేస్తాను, నా బాడీ వచ్చారంటే రాదు. డైలీ ఒక 1/2 hour, 1 hour మీరు మజిల్ బిల్డింగ్లో ఫోకస్ చేస్తే 1 yearకి మీకు డిఫరెన్స్ చూస్తుంది. ఇది అంతే. ఎవరైనా ఇన్స్టెంట్గా రేపే లేవండి మీరు సక్సెస్ అయిపోతారంటే అవి నమ్మకండి. సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను నా 4కి లేచి ఏం చేస్తాను ఇదంతా బ్లాగ్ చేసాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. హోప్ మీరు ఇది స్టార్ట్ చేస్తారు. మీరు ప్రతి ఒక్కరు మార్నింగ్ లేచి మీతో మీరు టైం స్పెండ్ చేసుకోవాలని నేను అనుకుంటాను. మెడిటేషన్ కూడా స్టార్ట్ చేయండి కుదిరితే. సో చాలా వరకు మన ఛానల్ చూడండి ఒకసారి వీడియోస్ అన్నీ. సో మార్నింగ్ ఏ టైంలో వేస్తాను నేను ఏంటన్నది. సో ప్రతిదీ మీకు కొంచెం ఎలాంటి డౌట్స్ ఉన్నా స్టూడెంట్ రిలేటెడ్, దాని రిలేటెడ్ ప్రతిదీ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.